ఒకసారి అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యూహాలు రచిస్తుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో టోటల్గా 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలకు గాను 612 రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామ పంచాయతీలకు సంబంధించి 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త వాటితో కలిపి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటన్నిటికీ కలుపుకొని ఇప్పుడున్నటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచులకి దగ్గర 10 లక్షల వరకు బాకీలు ఉన్నాయి. తర్వాత ఈ బాకీలని మా నెత్తినేసి ఇప్పుడు కొత్త సర్పంచ్ని ఎన్నుకుంటే ఇటు మేము మాజీ సర్పంచ్గా మిగిలిపోతాం, ఇటు అప్పులోడుగా మిగిలిపోతాం అని చెప్పేసి పాత సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల వ్యవహారం జరుగుతుంది. ఈ గ్రామ సభల్లో ఈ ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దీంట్లో గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ గ్రామ సభల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమి వ్యూహాలు రచిస్తుందంటే, వ్యూహాలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళకి ప్లస్ పాయింట్, మాకు ఏదైతే ప్లస్ పాయింట్ అయితే ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు ఇవన్నీ మనం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో అందరికి ఇస్తున్నాం. కాబట్టి ఇది ఇందిరమ్మ ఇల్లు గ్రామ పంచాయతీకి ఇప్పుడు ఒక మండలానికి 10 అంటే 612 మండలాలకు గాను మండలానికి 10 ఇల్లులు ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత అది ఫస్ట్ ఫేజ్లో రైతు భరోసా, తర్వాత ఆత్మీయ భరోసా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఫస్ట్ కొత్త రేషన్ కార్డులు ఒక 20 లక్షల కొత్త రేషన్ కార్డులని 80 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. 20 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే, మాకు ఇక్కడ ప్లస్ పాయింట్ అయ్యే ఈ ఏదైతే 4 పథకాలు ఉన్నాయో ఈ 4 పథకాలను పట్టుకొని ఎలక్షన్స్కి వెళ్దాం అనుకుంటుంది. ఇటుపక్క చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ పాజిటివ్స్ ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు ఈ 4ను పట్టుకొని ఎలక్షన్స్కి వెళ్దామని చూస్తుంది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి. దీనికి సంబంధించి ఇక్కడ బీసీ రిజర్వేషన్స్, ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పుడు ఈ కీలకమైనటువంటి తీర్పు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 50% పైగా బీసీలు, 30 నుండి 40% మధ్య ఎస్సీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్స్ చేయాలంటే దగ్గర ఒక నెల రోజులు పట్టే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్స్ని ఆ గడువు ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్స్ ఒకవేళ చేయాలన్నా ఇప్పటి నుంచి 4 వారాలు పట్టే అవకాశం ఉంది. అంటే ఫిబ్రవరి అయిపోతుంది. తర్వాత ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఫిబ్రవరిలో పావులు గడిపే అవకాశం ఉంది ఆ గవర్నమెంట్. ఎందుకంటే ఫిబ్రవరి 7వ తారీఖు ఎస్సీ వర్గీకరణ సంబంధించి భారీ ఎత్తున బహిరంగ సభలు, తర్వాత పెద్ద రచ్చ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మాలలు వర్సెస్ మాదిగలు అనేది గ్రామ స్థాయిలో కూడా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మీద దెబ్బపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఎస్సీలు తర్వాత ఈ బీసీలు వీళ్ళు ఓట్లేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ఓసీల ఓట్లు ఎక్కడైనా 10% వరకే ఉంటాయి ఏ విలేజ్లో అయినా. మిగతా 50% మంది బీసీలు, మిగతా 40% మంది ఎస్సీ ఎస్టీలు, ఇంకెవరన్నా మైనార్టీలు కనుక వీళ్ళందరూ కలిపి ఒక 90% వరకు వీళ్ళే ఉంటారు. కాబట్టి ఈ రెండు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా లాస్లో పడే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏదైతే 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఈ గ్రామ పంచాయతీలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు అంశాల మీదనే తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని బదనం చేసే ప్రయత్నం చేస్తుంది క్లియర్గా. దీన్ని గమనించి ఫస్ట్ ఏవైతే ఇవి అధికారులు చూసుకునే ప్రయత్నాలు ఇవన్నీ చేసిన తర్వాత ఈ 4 సంబంధించి 4 పథకాలు క్లియర్ చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్లను, ఎస్సీ వర్గీకరణ ఈ 2 మీరు కంప్లీట్ చేస్తేనే గ్రామ స్థాయిలో మీకంటూ
మీకంటూ ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో ఈ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా రివర్స్ కాకుండా ఆ, ఏదైతే ఇప్పుడు ఆ లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే అవకాశం ఉంటుంది. లేదు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇంకొక స్టెప్ తీసుకోవాల్సిన లబ్ధిదారులు కానివ్వండి, ఇటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎవరైతే ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా 12,000 గ్రామ పంచాయతీల్లో బైకాట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్స్ దెబ్బ మీకు మళ్ళీ మున్సిపాలిటీలో తర్వాత కార్పొరేషన్స్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు తర్వాత ఎస్సీ వర్గీకరణ ఈ 2 అంశాలపైన గవర్నమెంట్ దృష్టి పెట్టండి. ఈ 4 పథకాలు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా, ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల సవరణ ఏదైతుందో ఇది గ్రామ సభల్లో అధికారులకు ఒప్పజెప్పి మీరు ఆ బీసీ వర్గీకరణకు సంబంధించి తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్లు పెంచే ఆలోచనలో ఉంటే డిఎస్సి ఎగ్జామ్స్ కూడా పడుతున్నాయి. కాబట్టి ఒకవేళ మీరు మేలో ఎలక్షన్స్ కానీ జూన్లో ఎలక్షన్స్ పెట్టినా కూడా డిఎస్సి అభ్యర్థులు కానీ తర్వాత ఎవరైతే ఉద్యోగాల కోసం ఆశావాహులు ఉన్నారో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని భుజాన్ని ఎత్తుకునే అవకాశం ఉంటుంది. లేదు కాదు కూడదు అంటే మాత్రం గ్రామ స్థాయిలో అయితే క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ పుంజుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ తలెత్తేది ఆ 2 బీసీ రిజర్వేషన్స్ తర్వాత ఎస్సీ వర్గీకరణ. ఈ రెండింటిని కనుక కాంగ్రెస్ ప్రభుత్వం క్యాచ్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఇక్కడ కూడా 10,000కు పైగా గ్రామ పంచాయతీల్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు కాదు కూడదంటే ఈ 10,000లో 8,000 వరకు ఖచ్చితంగా ఎలాగో మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఓటు బ్యాంక్ అలా ఉంటుంది. 8,000 గ్రామ పంచాయతీల వరకు బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ 8 తర్వాత 2,000 వరకు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. మీరు ఈ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ ఈ 2 చేస్తే మాత్రం 10,000 పైచిలకు గ్రామ పంచాయతీల్లో మీ యొక్క విద్యార్థులు మీరు కనుక ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ కనుక మీరు ఈ నెల రోజుల్లో పూర్తి చేయగలిగితే మీకు 10,000 పైచిలకు సర్పంచులు విజయకేతనం ఎగరేసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి.